అభివాల్ దోస్తులు తమ్ముళ్ళు ఈ వీడియోలో నమ్మలేని నిజాలు బషీర్ భాయ్ మాట్లాడబోతుండు. ఎవరెవల గురించి అంటే మన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ గురించి, రెండోది హర్ష సాయి గురించి, మూడోది జానీ మాస్టర్ గురించి ఈ మధ్యకాలంలో ఫుల్గా వైరల్ అవుతుండు బషీర్ భాయ్. ఏంటంటే వీళ్ళ ఇంటర్వ్యూసే మాట్లాడుకుంటా వీళ్ళ గురించి చేసుకుంటా కొన్ని వందల ఛానళ్ళల్లో ఇంటర్వ్యూ ఇస్తుండ అన్న. మరి దాని మీద కూడా మరి ఏం కథ ఏం లెక్క అనేది మొత్తం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బషీర్ మాస్టర్తోని. రియాలిటీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలన్న, అంతే అన్న. మళ్ళీ దీని స్క్రిప్టెడ్ ఉండదు, అబద్ధం చెప్పాలి. అబద్ధం చెప్తే ఏమొస్తుంది? ఓకేనా? ఓకే. అసలు అప్పట్లో మనం ఒక ఇంటర్వ్యూ చేసినాం. అవును, ఎస్. నువ్వు లక్ష్మి అవును, మనం ముగ్గురం కలిసి ఒక ఇంటర్వ్యూ చేసినాం. అవును. దానిలో హర్ష సాయిని ఇష్టం వచ్చినట్టు తిట్టిర్రు. ఏదంటే బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ చేసి కొన్ని మంది జీవితాలు నాశనం చేస్తున్నారు అని చెప్పేసి మనం ఒక వీడియో తీసినాం, అవేర్నెస్ వీడియో. అంటే మోసపోవద్దని చెప్పేసి నువ్వు సాక్ష్యాలు పెట్టిన దానిలో అన్ని చేసినావు. ఇప్పుడు అది ఇప్పుడు జరిగి ఒక 2 నెలలు అయితే లేదు, మళ్ళీ హర్ష సాయి ఇంకో వివాదంలో ఇరుక్కున్నాడు. దాంతో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడు దీని మీద హర్ష సాయి మీద నీ ఒపీనియన్ ఏంటిది? అసలు ఇది చేసినట్టావా, అమ్మాయిని పాడు చేసినట్టావా, ఆమెను వాడుకున్నాడా అనుకున్నావా, డబ్బుల గురించి వాడుకున్నాడా, లేకపోతే ఎటువంటి క్యారెక్టర్ ఏం కథ అనేది మొత్తం క్లియర్ కట్గా నువ్వు చెప్పాలి నాకు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ యాక్చువల్గా చెప్పడానికి కారణం ఏంటంటే టిక్టాక్ మా అందరిని కలిపింది. నన్ను కానీ, మోయిజ్ బాయ్ని కానీ, పరేషాన్ బాయ్స్ కానీ. పరేషాన్ బాయ్స్ అంటే అప్పుడు ఇమ్రాన్ అనేవి ఉండేది, ఇప్పుడు పరేషాన్ బాయ్స్ అని ఒక ఛానల్ పెట్టుకున్నాను. మోయిజ్ బాయ్ టాప్, నన్ను ట్రోల్ చేసింది నిజం, నువ్వు కూడా చూసినావు. అయితే టిక్టాక్లో మేమందరం ఫ్రెండ్స్ ఉండే అనమాట. హర్ష సాయి గారు అప్పుడు టిక్టాక్లో ఆయన ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేసేవారు, లిక్విడ్స్ లేకపోతే ఆయన ఓన్ వాయిస్ తోటి చేసేవారు. మాకైతే ఇప్పుడు చాలా ఆయన చేస్తుంటే ఆయన బేస్లో వాయిస్ ఉండేది, మంచి వాయిస్ ఉండేది. పాపం ఎందుకు ఇంత కష్టపడుతుంది కానీ ఎందుకు గ్రోత్ కావట్లేదు అనుకుంటే కట్ చేస్తే ఎక్కడో ఒక దూరంలో ఒక పాత ఇంట్లో డబ్బులు పెట్టడం, ఆ వీడియోలో చూస్తే హెల్పింగ్ నేచర్ బాగుండే. కట్ చేస్తే పెట్రోల్ బంక్ ఫ్రీ అనిపించిండు. దాని తర్వాత కట్ చేస్తే వరకు గోమాతలు ఇట్లా బర్రెలు అవి కొన్ని ఇప్పించాడు అనమాట. చాలా మంచిగా అనిపించింది. కానీ హర్ష సాయి గారు చేసే పని బాగానే ఉంది, కానీ ఒకటేంటంటే ఆయన ఒక పని చేస్తాడు, ఆ పనిలో ఆయన టార్గెట్ చేసే వాళ్ళు చాలామంది అయిపోయారు. అంటే టార్గెట్ మీన్స్ హర్ష సాయి పేరు మీద ఫేస్బుక్ ఫేక్ ఐడీలు ఎన్నో వందలు ఉన్నాయి. ఆ వందలు ఉండి ఏం చేస్తారంటే చాలామంది ఈయన పెట్టి 10 లక్షలు ఇచ్చేవారికి, ఒక 5 లక్షలు ఇచ్చేవారికి కింద ఏం చేస్తారంటే కొంతమంది పేదవాళ్ళు, పాపం కాళ్ళు లేని వాళ్ళు కానీ, అడుక్కునే వాళ్ళు కానీ, చెప్తా అంటే ఇట్లా బాధ్యతలు ఇట్లా అయ్యారు. కానీ నేనేమనుకుంటున్నా అంటే పాపం ఎవరైతే ఆయన పేరు మీద మోసపోయిన వాళ్ళ పేదలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరిది కొంచెం పాపం కొట్టుకుందేమో అనిపిస్తుంది. కలకల కొట్టిందంట. ఎస్, అంటే అమ్మాయిని అక్కడ వరకు వస్తున్నా కొట్టుకుంది అనిపించింది నాకైతే. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వివాదం ఏకంటే మలుపు ఎట్లా తిరుగుతుందంటే, ఈయన ప్రొడ్యూసర్, సినిమాకి ప్రొడ్యూసర్ అంట అమ్మాయి. ఆ ప్రొడ్యూసరు సిచ్యువేషన్ మరి సినిమా కాపీ రైట్స్ అడిగిండా, లేకపోతే ఆ సినిమా పూర్తి రైట్స్ అడిగిండా, లేదా ఇంకా సినిమా రిలీజ్ కాలేదా, అవి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాటలైతే ఇవి. నాకు తెలిసిన అయితే వైరల్ అవుతున్న మాటలు ఇవే. హర్ష సాయి అనేటోడు అటువంటి క్యారెక్టర్ అనా లేకపోతే మంచోడా? అంటే మంచి క్యారెక్టర్ కాబట్టికే 10 మందికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు చెడ్డ క్యారెక్టర్ అయితే ఎందుకు వస్తారు? అంటే అంటే నీకు ఒక 5 లక్షలు ఇచ్చుడు, ఆ వ్యూస్ లెక్క చూస్తుంటే ఒక్కొక్కటి 20-30 లక్షలు వచ్చేటట్టు యూట్యూబ్. ఏది చేసినా మంచి మనసు ఉంటేనే కదా భయ్యా. ఇప్పుడు ఆయనకి కొంతమంది ఎట్లా ఉంటారంటే ఆయనకు పైసలు రాకపోతే ఎక్కడికి వస్తాడు, అంటే పైసలు చేయొద్దు మరి పైసలు ఇచ్చి. పైసలు అంటే ఇక అది కామన్. సెకండ్, పైసలు ఎవరు చూడరు, మనిషి ఏం చేసినా అనేది చూస్తారు. ఎందుకంటే ఆయన మంచితనం ఉంది కాబట్టి చేశాడు. కానీ అది ఎలా జరిగింది ఏందనేది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి అయితే పెట్టింది, హర్ష సాయి గారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఉన్నా కానీ ఒక వీడియో రూపంగా అయితే పెట్టలే. ఒక వీడియో రూపంగా పెడితే అది నిజమా కాదా అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు స్కిప్లోనే ఉన్నారు వాళ్ళు. అవును, మన ఆయనకి ఎప్పుడు గురించి కూడా బెట్టింగ్ యాప్స్ ఆయన మొత్తం చెప్పేటి అన్ని నిజాలే కనబడుతున్నాయి నాకు. ఉన్న సాక్ష్యాధారాలతోని మనోడు తిరిగిన ఫార్చునరు వీళ్ళంతా తప్పించుక తిరుగుతుర్రు అది ఇది అని చెప్పింది. అది ఏమంటారు అంటే యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు ప్రమోషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదో చిన్న మసలా జరిగింది. మరి అది యాక్చువల్గా అది నిజమా కాదా అనేది ఎట్లా అంటే ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తారు. 1,00,000 రూపాయలు డిమాండ్ చేసిందంట, నిజమేనా? అవన్నీ మనకైతే తెలియదు అన్న, ఎందుకంటే మనం కూడా వీడియోలోనే చూసినాం కాబట్టి అది మనకు తెలియదు. మొత్తం తిరుగుతావు అందరితో? నేను అందరితో తిరుగుతా కానీ అన్నిట్లో అన్ని పూసుకోను నేను. నువ్వు అన్ని గాడ్ ఫాదర్ లెక్కనే మెయింటైన్ చేస్తున్నావు. పూసుకోను అన్న నేను. ఎట్లుంటుందంటే మనం ఏంటంటే అనవసరం లేని పూసుకోవడం వల్ల ఏమొస్తుంది, ఎందుకంటే మనకి ఏం కావాలి, మనం ఏది మాట్లాడాలి అదే మాట్లాడతాం అంతే. నాకు హర్ష సాయి చేసినట్టు అనిపించలేదు నిజంగా చెప్పానంటే.
హర్ష సాయి ఇటువంటి చిల్లర పని చేసిందంటే నమ్మబుద్ధి అయితే లేదు. మనోడు క్యాష్ బాగా డబ్బు ఉన్నోడు, ఏదంటే అది చేయొచ్చు అన్న. ఆయన తెలుసుకుంటే ఫారెన్లకు పోయి అయినా ఇటువంటి చేసుకోవచ్చు. డబ్బు వేరు అన్న, కావాలని చేసినట్టు టార్గెట్ ఇది. డబ్బు వేరు, లవ్ వేరు. అదే కావాల్సింది చేసిందా అది చేయలేదా అనేది మనం ప్రత్యేకంగా ఆయన వచ్చి వీడియో పెడితే కానీ దొరికిన తర్వాత పోలీసు వాళ్ళు ఆల్రెడీ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది కాబట్టి అవన్నీ అయితే కంపల్సరీ అవి బయటకు వస్తాయి. కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇది మొన్న మనోడు యువ సామ్రాడును మన కరాటే కళ్యాణి సుమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓకే, హర్ష సాయికి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అంటే అమ్మాయిలను తక్కువ చేసి ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు అమ్మాయిలల్లో, అబ్బాయిలు కూడా బయట మోసపోతారు, ఇట్లా చేయొచ్చు డబ్బుల గురించి అని చెప్తుంది. ఈ మాటల మీద నీ ఒపీనియన్ ఏంటిది? అంటే అన్నిటికీ అన్నీ ఉన్నారు భయ్య. ఇప్పుడు మీరు సోషల్లో చూడండి, సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో రకరకాలు ఉన్నాయి. అబ్బాయిలు తప్పు ఉన్నది, అమ్మాయిలు తప్పు ఉన్నది, ఇద్దరిది తప్పు ఎక్కడైనా పడుతుంది కంపల్సరీ. కానీ దొరికితే దొంగ, దొరకపోతే దొర. కానీ కొన్ని సిచ్యువేషన్లో ఇప్పుడు జానీ మాస్టర్ గురించి కొన్ని అవాంఛిత వాక్యాలు చేసిన వాళ్ళ భార్య గురించి నువ్వు ఎవరు అది తప్ప రైట్? అసలు ఒక అంటే ఏం చేయాల్సిన అవసరం నీకు ఏముంది జానీ మాస్టర్ ఫ్యామిలీని? జానీ మాస్టర్ ఫ్యామిలీని ఏం చేయలే, సిచ్యువేషన్ చెప్తానండి. ఫస్ట్ జానీకే సపోర్ట్ చేసిన. ఏమని, జానీ మంచోడు, 15 సంవత్సరాలు నాకు పరిచయం చేసిన. కానీ వాళ్ళు ఆ గొడవలు ఉన్నా కానీ మాట్లాడి ఇప్పుడు నీ యూట్యూబ్ ఛానల్ ఫేక్ యూట్యూబ్ ఛానల్ అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? దెబ్బ దెంగబోతుంది ఫస్ట్. సరే, ఇప్పుడు మాకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చి ఫామ్తో మేము రిజిస్ట్రేషన్ చేసుకొని 10 సంవత్సరాలు యూనియన్ పెట్టినాం. ఆ యూనియన్ నాన్ మెంబర్స్ అంటే ఎలా అనిపిస్తుంది? కోపం వస్తుంది. అది మనసులో పెట్టుకొని అవన్నీ వాళ్ళ మీద నిందలేసినావు, వాళ్ళ భార్య మీద. వాళ్ళ భార్య అన్న తర్వాతనే నేను ఆ మాట అన్నా. ఏమన్నది? ఫస్ట్ నన్నలే, మా యూనియన్ ఫేక్ యూనియన్, ఫేక్ మా యూనియన్ నాన్ మెంబర్స్ యూనియన్, నాన్ మెంబర్స్ వాళ్ళు మా ఆయన మీద కేసు పెట్టి అన్నది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ మీద పెట్టినాం ఫస్ట్ కేసు నేనే. అప్పుడు మా యూనియన్లో మాకు వాళ్ళకి యూనియన్ గొడవలు అయినాయి అంతే. యూనియన్ గొడవలు అయితే కూర్చొని మాట్లాడచ్చు, కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. యూనియన్ గొడవలు మీన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళ కామన్ అయిపోయింది కేసులు పెట్టుడు. అది ఎలా జరిగిందంటే ఫస్ట్ మేము 2002లో వచ్చినప్పుడు మా లాంటి కొంతమంది ఎవరికి కూడా కార్డులు ఇవ్వలే వాళ్ళు. అంటే ఈయన లేడు అప్పుడు యూనియన్లో, ఇప్పుడు ప్రెసిడెంట్ ఈయన యూనియన్కి. అయితే ఎవరికి కూడా కార్డులు ఇవ్వలే, చాలామంది కార్డు లేకపోతే మీ బాంబే కార్డు నా ఒక్కనే కాదు, హరినాథ్ రెడ్డి, సందీప్, ఆటా సందీప్ వీళ్ళందరం ఉన్న ఒక బ్యాచ్. మేమందరం కలిసి మేర్చెల్లో సాంగ్ చేస్తుంటే వీళ్ళు కొంచెం దౌర్జన్యం చేసారు. ఎవరు? ఈ జానీ మాస్టరు, కొంతమంది వాళ్ళ యూనియన్ వాళ్ళు మా మీద కొట్టడం. అంటే ఇక నెట్టుకోవడం, మొత్తం గల్లలు పట్టడం, కెమెరాలు నెట్టడం ఇవన్నీ జరిగింది. అంటే ఇదేంటంటే ఒక 2 యూనియన్లకు జరిగిన సంఘటన కాబట్టి దగ్గరకు వచ్చి అడగొద్దు. అంటే షూటింగ్ అనేది ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు జానీ మాస్టర్ టార్గెట్ చేసిన దొరికింది అవకాశం అని చెప్పి సందు దొరికిందని చెప్పింది అండి. మీకు అర్థం కావట్లేదు, జనాలకు అర్థమవుతుంది. సిచ్యువేషన్ ఏంటంటే నువ్వు షార్ట్ కట్లో చెప్పు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నాకు? షార్ట్ కట్ మీన్స్ అంత క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఇట్లా పుష్ చేసారు కాబట్టి కేసు పెట్టిన, కేసు అయింది. ఇప్పుడు సిచ్యువేషన్ ప్రజెంట్ ఆ కేసు నుంచి ఇప్పటివరకు తెలంగాణ యూనియన్ ఎక్కడ కూడా పనిచేయలే. ఎందుకు చేయలేదంటే ఇదే యాడికి పోయినా తెలంగాణ యూనియన్ నాన్ మెంబర్స్ అనేది ఇది ఒక ఊత పదం అయిపోయింది అనమాట. ఇది మొత్తం ఒక ఊత పదం అయిపోయింది. ఎక్కడికి పోయినా తెలంగాణ యూనియన్ పని చేయొద్దు అని. ఇప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు మీరున్నారు, మీ యూట్యూబ్లో వీడియోలు తీస్తుంటే ఏరే వాళ్ళు వచ్చి పని చేయొద్దంటే కోపం వస్తారా? ఎందుకు రాదు? ఎస్. ఇప్పుడు మేము కూడా కెమెరా మైక్ ఉంటే అయిపోయాయి. ఎస్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మాకు కూడా ఏ యూనియన్లో పని చేయొద్దని తెలుగు యూనియన్ అందరికి సపోర్ట్ చేస్తుంది. బషీర్ వాళ్ళకి వర్క్ చేయొద్దు, వాళ్ళు వస్తే వర్క్ చేయొద్దు, వీళ్ళు వస్తే వర్క్ చేయొద్దని. అది ఎలా అవుతుంది? చూసినా అల్లా నీకు ఎక్కడ పడితే ఆడ వర్క్ ఇచ్చింది. ఎస్. ఇప్పుడు నేను ఒక అంటే వర్క్ అంటే నా గోలే కొరియోగ్రాఫర్ బ్రో, నా గోలే ఒక పెద్ద కొరియోగ్రాఫ్ కావాలని. ఇదేంటంటే సోషల్ మీడియా ఎవరు ఆ ఇంగ్లీష్ టిక్ టాక్ దయ వల్ల మనందరం ఫ్రెండ్స్. అది కూడా చైనోడే. అప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మేము ఎంత కష్టపడ్డామో, మేము ఎంత కార్డుల కోసం తిరిగినామో, మేము ఎంత చేసినామో తిరిగినోడికి ఎరక. మీకేముంది, నీకు వచ్చా రాదు, ఇది వచ్చా అని మాట్లాడతారు. కానీ ఎవరికి వచ్చు వాడికే ఉంటుంది, ఎవరికి వచ్చే టాలెంట్ వాడికే ఉంటుంది. కానీ మేము సోషల్ మీడియాలో ఎదగాల్సిన వాళ్ళం కాదు, సినిమా ఫీల్డ్లోనే ఎదగాల్సిన వాళ్ళం. ఇలాంటి కొంతమంది యూనియన్స్ చేయబట్టి. ఇంకోటి కూడా జానీ మాస్టర్ వాళ్ళ యూనియన్కి మా యూనియన్కి ఎప్పుడు ఎక్కడ లేదు, ఓన్లీ యూనియన్ గొడవలే. ఇప్పుడు చేసిండా చేయలేదా? ఇది చేసిండా చేయలేదా మనం ఎట్లా చెప్తా ఉన్నాం? ఎట్లా చెప్తామంటే నీకు అనిపిస్తుంది కొన్ని నీ ఒపీనియన్ అయితే చెప్తే ఈ కొన్ని ఒపీనియన్ కనిపించాలంటే జానీ మాస్టర్ అయితే చేయలేదు అనుకుంటున్నా. మరి అదే అంటున్నా, క్యాండిల్ ర్యాలీ ఇవ్వడం తీస్తాడా చేసినాక? అదొకటి. ఎందుకంటే చేయలేదని నేను ఎందుకు అంటున్నా అంటే, నేను
కలిసి ఇద్దరం కలిసి నమాజ్ చదువుకునే వాళ్ళం, అపోలో హాస్పిటల్ ఆడ కలిసి తిరిగేటోళ్ళం. ఆయనకి ఇట్లాంటి మనస్తత్వం అయితే లేదు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో రకరకాల కలర్స్ అవుపడుతుంటాయి ఎదురుగా. కలర్స్ కాదు, పైసా చూస్తే మొత్తం ఇప్పుడు అందరూ జానీ మాస్టర్ అయింది, హర్ష సాయి అయింది, ఇప్పుడు ఎవరో ఫోక్ సింగర్ అంట, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ, ఆయన మీద కూడా ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల సంధి లేనిది ఒక కాడ వర్క్ చేసుకున్న తర్వాత చేసినాక ఇప్పుడు ఇవన్నీ డబ్బుల గురించి చేస్తున్నారు, డబ్బుల గురించి అదొకటి టార్గెట్ ఒకటి. కానీ వీటి వల్ల దీనివల్ల ఏమైందంటే పనికి ఏం కాదు, జానీ మాస్టర్ బయటకు వస్తారు, ఒక సాంగ్ చేస్తారు, మళ్ళీ పేరు వస్తుంది. ఆయన పేరు వచ్చిన క్యాండిడేట్ ఇప్పుడు పెద్ద పేరు వస్తుంది. ఇంకా ఆయన చేసినట్టు అనిపిస్తలేదు. ఆయన పోయిండు, దొరికిండు, లోపల పోయిండు, మళ్ళీ 14 days రిమాండ్ అయింది. ఇక్కడ నుంచి చెంచల్ కూడా జైలుకి మార్చారు. మార్చిర్రు, వచ్చిందిగా బయటకి. క్యాండిల్ ర్యాలీ తీసింది ఎప్పుడు మరి? అది ఎప్పుడు పాతది, ఇప్పటిది కాదు అది, ఇప్పటిది కాదా అది? సరే ఇప్పుడు వెళ్తాడు ఇక హైకోర్టులోకి వెళ్ళి తొందరనే బెయిల్ మీద వెళ్తాడు. ఓకే, ఇప్పుడు నువ్వు జానీ మాస్టర్ని ఇప్పుడు చెప్పేస్తున్నా, ఆయన నాకు కూడా అట్లా అనిపించింది. దీనిలో ఏం కనబడుతుంది అంటే మనకు పైసా తప్పితే ఏం కనబడతలేదు. కానీ ఆయన ఇంకోటి ఏంటంటే ఫ్రాంక్గా చెప్తా ఫ్రెండ్స్, జానీ మాస్టర్ చేసేది హార్డ్ వర్కర్. ఇంకోటి ఏంటంటే చెన్నై వాళ్ళు కొట్టిన అన్నీ కలిపితే ఒక జానీ మాస్టర్. అది మన అంటే మన ఇండియను అతనే ఉండి ఒక నేషన్లో వాడు కొట్టడం అంటే గ్రేట్. అంటే మన తెలుగు దానిలో తెలుగు రాష్ట్రాల్లో అది మాత్రం చాలా హ్యాపీ. తమిళలో కూడా చేసిండు, తమిళ్లో చేసిండు, హిందీ, సౌత్ ఇండియా సౌత్ కార్డ్ అనమాట. అంటే ఆయన పాన్ ఇండియా కార్డు. టాలెంట్ దొక్కి పారేతురు అన్న, ఇప్పుడు నిన్ను దొక్కి పారేసిరు, ఇట్లా అంతా మొత్తం ఒకటి జరుగుతుంది. టార్గెట్ ఈ టార్గెట్ వల్ల ఇంకా బంతి ఎంత కొడితే అంత పైకి ఎదుగుతుంది అన్నట్టు అలా అనిపించింది నాకు. ఈ మధ్యలో కొన్ని నీ ఫేస్బుక్లో కామెంట్లు చూస్తున్నా, లవ్ జిహాద్ అనే కామెంట్లు బాగా వస్తున్నాయి. అసలు నువ్వు ఎందుకు పెడుతున్నావు అవి? ఒకటి బొట్టు పెట్టుకున్నాయి, ఇంకోటి టోపీలు పెట్టుకున్నాయి, అవి ఎందుకు పెడుతున్నావు? నేను ఎందుకు పెడుతున్నా అంటే ఏం ప్రూఫ్ చేద్దామని, ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని పెడుతున్నావు? ఫ్రెండ్స్, ఒక మనిషికి కుల మతం అనేది మనం ఎదుగుతున్న కొద్దీ పట్టించుకోవద్దు. సరే, పుట్టుక కులం ఉంటుంది, పుట్టుక నా పేరు బషీర్ మామ పెట్టింది, పుట్టుక అన్న పేరు పెట్టింది. కొంతమంది కూడా అంతే పుట్టుక పెడతారు. అవి అనుకోకుండా లవ్ మ్యారేజ్లు అవుతాయి. చాలా మంది ఏంటంటే మనుషులు కలిసి నమ్మకం పెరిగి మోసం చేసేటోళ్ళు ఉంటేనేమో కేసులు పెడతారు. ఇప్పుడు బరాబర్ నీతిగా నిజాయితీగా ఉంటేనేమో పెళ్లిళ్ళు చేసుకుని ఆ జంటలు పిల్ల పాపలతో చల్లగా ఉంటాయి. దానికి ఏం చేస్తున్నా అంటే దీనికి లవ్ జిహాద్ అనే పేరు, దాని ముసుగుల ఇక లొల్లిలు పెట్టిద్దాం, తగాదాలు పెట్టిద్దాం అని చెప్పి చూస్తుర్రు. ఎప్పుడైనా కానీ 10 మందిని కలిపే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈయననే అదే, నేను కూడా అదే. ముచ్చట ఏంటంటే అందరు గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి మాకు అవసరం లేదు. మా ఇళ్ళకి రారి, అవసరమైతే అడుగుర్రి, మైకులు పెట్టి అడుగుర్రి. ఎందుకు ఫ్రెండ్స్, నేను బతికేదే ఇక్కడ హైదరాబాద్లో హిందువుల మీద, నేను చేసేదే సంగీత ఈవెంట్లు. ఇంకోటేనండి, నేను నమాజ్ చదువుతా, చర్చికి పోతా, దర్గాకు పోతా అన్నీ. కానీ మేము ఏది చేసినా మా దేవుడు మాకే ఉంటాడు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఎవరితో అలాగే ఉంటుంది. ఎవరి కులం వాళ్ళదే, ఎవరి మతం వాళ్ళదే, ఎవరి ఆచారాలు అలాగే. అన్ని ఆచారాలు మతాలను గౌరవించుకుంటా పోడే మాకు మా అయ్య వాళ్ళు మా చిన్నప్పటి నుంచి నేర్పింది. పక్క పొంటోని పోయి గెలుకుర్రి, మనతో లొల్లి పెట్టుకోర్రి, వాడు అది ఇది ఇది అని చెప్పి మాకు చెప్పమని చెప్పి మా అయ్య వాళ్ళు నేర్పరు చిన్నప్పటి. కానీ ఇంకోటి కూడా ఫ్రెండ్స్, చాలామంది కూడా లవ్ జియాద్ అని దీన్ని ఒకటే కామెంట్స్ పెట్టి ఇటు లవ్ జియాద్ అంటే, మాకు ఆల్రెడీ పెళ్ళి అయ్యి కూడా 12 సంవత్సరాలు, మా కొడుకు ఇంకొక పెద్దగా ఆల్రెడీ నాకే ఇక్కడికి వరకు వచ్చిండు. ఇప్పుడు 4 రోజులు అయితే నాకు కోడలు వస్తుంది అన్న, నాకు అదే అంటే లవ్ జియాద్ అనేది ఇక్కడ ఎవరు పట్టించుకోరు. కానీ అన్న ఇక్కడ కాదు, ఇది ఎక్కడనో ఢిల్లీ అవతల, యూపీలో, గుజరాత్లో పుట్టిన దరిద్రం తీసుకొచ్చి మన తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలల్లో ఆ వ్యతిరేకాన్ని టార్గెట్ చేపిస్తారు. ఇది మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. దయచేసి ఎవడో రెచ్చగొడితే మనం రెచ్చిపోవద్దు. ఆ పార్టీలే కావచ్చు, ఏదైనా కావచ్చు, వ్యక్తిగతంగా మనం ఎవరు టార్గెట్ చేయొద్దు. తర్వాత ఏమైనా కేసులైనా జైలుకు పోయేది మనమే, మన భార్య పిల్లలే బాధపడతారు, మన తల్లిదండ్రులే బాధపడతారు. ఏ లీడర్ గాడు రాడు, ఎవ్వరు రాడు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని పని చేసుకొని కష్టపడి అయ్యవాళ్ళని మంచిగా చూసుకోర్రి. అప్పుడు మీరు నిజమైన హీరోలు అనిపిస్తారు. ఆ లవ్ జిహాదు, వాడాది, ఈడీది అన్ని మాట్లాడాలి. కొంతమంది కూడా చాలా మంది ఏమంటారు ఫ్రెండ్స్, మీరు ఎక్కువ ముస్లింలతో చేయరు, హిందీ తెలుగు అమ్మాయిలని ఎక్కువ వీడియోలు పెట్టుకొని చేస్తారంటే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ సోషల్ మీడియా కానీ బయట ఎక్కడున్నా కానీ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కొంతమంది అవుపడరు, కొంతమంది అవుపడతారు. కాబట్టి బషీర్ మాస్టర్ ఏంటంటే ముచ్చడైపోయి బరాబర్ చెప్తుండు. అన్న టాలెంట్కి సపోర్ట్ చేస్తాడు, కులం మతం కాదు. ఇది గుర్తుపెట్టుకోరు. ఈ మాట మీరు 100% నెత్తికెక్కించు. టాలెంట్ ఉంది, అది కూడా బషీర్ మాస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి రారి అది ఇది అని చెప్పాను. టాలెంట్ ఉన్న పిల్లలు వస్తారు. బషీర్ మాస్టర్ నాకు ఒక తొవ్వ చూపెట్టారంటే బషీర్ మాస్టర్ వాళ్ళకి తొవ్వ చూపెట్టి 4 బుక్కలు మెతుకులు వాళ్ళ కడుపులో పోతున్నాయి. ఆ కడుపు మీద కూడా కొట్టకుర్రి. అంతే, దయచేసి అర్థం చేసుకోరి. ఈ ముసుగులా మీరు వడకుర్రి.
దీంతో మీకు నేను చెప్తున్నా కదా, కేసులో కూడా తప్పితే ఏముండదు. ఒక కామెంట్ మీరు రెచ్చిపోయి పెడితే అపోజిట్ వాడు పోయి ఒక కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని తీసుకొని లోపడేస్తే మీ తల్లిదండ్రులు బాధపడతారు. దయచేసి మనం నేను చెప్పేది ఒకటే, పోలీస్ డిపార్ట్మెంట్ మాట మీరు ఇనుర్రి. అంతే. ఏదైనా మెసేజ్ పెట్టకుర్రి, వీడియోలు పెట్టకుండా అంటే పెట్టకుర్రి. మొన్నటిదాకా కూడా నాకు కూడా పిలిపించి ఒక చిన్న కేసు అయింది నా మీద కూడా. ఏమైందంటే ఇటువంటి వీడియోలు చేయకు, కొంచెం వల్గర్గా ఊరుకుంటా అంటే నేను వీడియోలే బంద్ చేసేసిన. అటువంటి వీడియోలు వద్దు, ఆ సిగరెట్ పట్టుకుంటూ వీడియో పెట్టుకుంటూ అటువంటి వీడియోలు వద్దు. దయచేసి ఏదైనా మనకు చెప్పేది పోలీస్ డిపార్ట్మెంటే మనకు మంచిగా చెప్తుంది, మీరు ఇది అర్థం చేసుకోరు. అవును ఫ్రెండ్స్, కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారుగా, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మొత్తం ఎక్కడ చూసినా చిన్న చిన్న పొలగాలే ఖరాబ్ అవుతున్నారు. ఫస్ట్ మన డీజీపీ సార్ బాగా టైట్ ఉన్నారు. అది అంతే. ఇప్పుడు గాంజా తాగి డ్రగ్స్ తీసుకునే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటిదన్న? అదొక్కటి చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నేను రోజు మా కాలేజీ కాడ నారాయణగూడ ఇటు సైడు ఇట్లా పోతుంటాం. మీకు రామంతపూర్ చిన్న చిన్న పిల్లగాలు 13 సంవత్సరాల కాడ నుంచి 25 సంవత్సరాల వరకు పొరగాలు మొత్తం కూడా స్మోకింగు, డ్రగ్స్, గంజాయి చాలా ఘోరంగా ఖరాబ్ అయ్యారు ఫ్రెండ్స్. కానీ వీళ్ళు మా అంటే 35 years వరకు కొలాప్స్ అయిపోతారు యూత్ మొత్తం. ఎందుకంటే చాలా డేంజర్ ఫ్రెండ్స్. మీరు ఏమో అనుకుంటారు కానీ, నాకు యవ్వనం ఉందనుకుంటారు కానీ, మీ యవ్వనం పెళ్ళైన తర్వాత అసలు అది పనికి కూడా రాదు. అరే పోరాళ్ళకి చెప్తున్నా, మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుమంటే మొక్తా కానీ మీ అయ్య వాళ్ళ గురించి ఆలోచించురి. ఈ గాంజాయి తాగిన మత్తాల నిజం చెప్తున్నా, భార్య దగ్గర వండుకునేటోడు కూడా అవ్వ దగ్గరకు పోతాడు. ఇది గుర్తుపెట్టుకోరు. ఈ మద్యపానం అనేది ఈ మన ఏదైతే బీర్లు అవి ఉన్నాయో అవి నార్మల్, అవి తాగినాక కూడా మన బాడీలో కలుతాయి, మనకు అల్కహాల్. దాంతో ఎక్కువ నష్టమేం జరగదు. కానీ మన గవర్నమెంట్ అమ్మది. ఈ గాంజాయి అనే మహమ్మారి మాత్రం మన స్టేట్లో విచ్చలవిడిగా అయిపోయింది. దయచేసి మీరు అర్థం చేసుకోరి. ఈ గాంజాయి తాగే సాలెగాళ్ళతో మాత్రం తిరగకుర్రి. వాళ్ళ తలకాయకరమైన మాటలు ఉంటాయి, వాళ్ళు పీకేది ఏముండదు, ఛాతీ మీద గిట్లా అనగానే కింద పడతారు. దయచేసి మీరు అర్థం చేసుకుని గాంజా తాగే గలీజ్ సాలెగాళ్ళతో తిరగకుర్రి, మీ జీవితాలను నాశనం చేసుకోకుర్రి. ఇవాళ మీరు ఏదో ఎంజాయ్మెంట్ గురించి ఓ 4 గాంజా పాకెట్లు అవి ఇవి తాగుతారు, తాగినాక మీరు అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోయినాక మీతో ఏం కాదు, కాళ్ళు చేతులు అనుకుంటా మీ బతుకులు బస్ స్టాండ్ అవుతాయి. అర్థం చేసుకోర్రి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి కూడా చాలామంది కూడా బండ్లు కూడా కొనుక్కున్నామని చెప్పి బర్ర పోయి చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీ సాగు ఎట్లా వస్తుందంటే, మీరు ఏదైతే చేయాలనుకుంటారో దానికి రివర్స్ అవుతుంది. దాని బండ్ల మీద కూడా స్పీడ్గా వెళ్ళమాకండి. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళండి. ఎందుకంటే ఒక మనిషికి ఒక జీవం వచ్చిందంటే ఎంత అదృష్టం చేసుకుంటేనే. తాగి నడపకుర్రి, మెయిన్గా తాగి నడపకుర్రి. తాగితే స్పీడ్ పోబుద్ది అవుతుంది. అసలు టైంలోనే మీరు మీ ఆత్మగౌరవాన్ని కానీ మీ ఏదైతే మేధాశక్తి ఉందో దాన్ని కంట్రోల్లో పెట్టుకొని బండ్లు నడిపి మంచిగా క్షేమంగా ఇంటికి పోర్రి. అర్థమైందా? తెలంగాణ పోలీస్ కూడా చాలా ఇప్పుడు కట్టుదిడ్డంగా చేసింది. ట్రాఫిక్ని కూడా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా, ట్రిపుల్ రైడింగ్స్ కూడా చిన్నపిల్లలు కూడా చేయొద్దు అంటున్నారు. అవి చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఓకే. ఇంకోటి, ఇప్పుడు పరేషాన్ బాయ్స్ గురించే మాట్లాడలేము మనం. అది ఏమంటావు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ గురించి? అసలు ఇమ్రాన్ ఎందుకు వచ్చింది దీనిలో? అన్న మనకైతే తెలియదు కానీ ఇమ్రాన్ అన్న గురించి చెప్పాలంటే, అన్న అంటే అందరిది ఒకటే ఏజ్లే. ఇక ఇమ్రాన్ మేమే అయితే 44 ఉంటుంది. నువ్వు నాకన్నా పెద్దోని అంటే చిన్నోడే. అయితే మా అందరిది ఒకటే, అంటే దగ్గరలో ఉంటుంది. అయితే బాగా కష్టపడి అయితే పైకి వచ్చిండు. చాలా కష్టాన్ని మనం గుర్తించాలి. నేను పరేషాన్ బాయ్స్ కి మనం అగ్నెస్ట్ కాదు. ముచ్చడు ఏంటంటే తప్పు అని మేము ఖండించేటోళ్ళం. మొన్నటిదాకా నేను కూడా ట్రోలింగ్ చేసిన. తర్వాత బిలీవ్ అయింది, పోయినాం, మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు నాకు సందు దొరికింది. ఇమ్రాన్ గురించి మాట్లాడాలంటే 100 మాట్లాడచ్చు, 100 ట్రోల్ చేయొచ్చు. కానీ నాకు అది అవసరం లేదు. ఎందుకంటే మనోడు దానిలో చేయాలి అని కన్ఫామ్ ఉంది. ఏదో అదేమో వాయిస్ రికార్డ్ ఫార్వర్డ్ చేసిరని సోషల్ మీడియాలో చెప్తుంటే ఇన్నా. అది కూడా చేసినా చేయలేదు తెలియదు. నేను కూడా అదే ఇన్నా. కానీ కష్టపడేది వచ్చినది వ్యక్తి, ఆయన వచ్చిన తర్వాత కూడా చాలా మందికి లైఫ్ ఇచ్చాడు. అప్పటి నుంచే కనబడతలేడంట. కానీ మరి ఏంది ఇది కనబడకపోయింది నాకు అర్థం కాదు. ఎఫ్ఐఆర్ అయిందంట మన మీద కూడా. కనపడట్లేదు అంటే ఇక సిచ్యువేషన్ అది ఎక్కడో ఏదో తెలుస్తుంది. కానీ ఏమో ఇవాళ ఉన్నది మాట్లాడినా కానీ ఇరికిచ్చి పారదింటురు. మనోడు ఏదో సపోర్ట్లో చేయలేదని చెప్పి పోయినట్టున్నాడు. పాపం ఆడిని కూడా ఇరికిచ్చేసారు మనోడిని. అదే నేనైతే 100% చెప్తున్నా, పరేషాన్ బాయ్స్ అనేటోడు ఎటువంటి చిల్లర పనులు చేయడు. కానీ మంచి మనిషి. కానీ మరి అది ఎలా అయింది ఏందైంది మొత్తం కూడా తెలుస్తుంది. వీళ్ళకు అయితే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అన్న వీళ్ళకి డైరెక్ట్ దొరికితే రిమాండ్ చేస్తారు. లేదంట వాళ్ళు హైకోర్టులోకి వెళ్ళి బెయిల్ వేసుకోవాలి. బెయిల్ వేసుకున్నాక మన ఇదేంది 2024లో మొత్తం అందరూ మనకు ఎవరైతే ఫేమస్ అందరూ భలే గిరికిరు. నాకే నువ్వని కాదు, మన సోషల్ మీడియా సత్యనాశనం అవుతుంది 2024లో. కుల్లా ముచ్చట చెప్తున్నా. ఎక్కడి నుంచి పల్లవి ప్రశాంత్ కానీ స్టార్ట్ అయింది. ఆడ జైలుకు పోయింది పాపం. ఫస్ట్ పల్లవి ప్రశాంత్ 24లోనేగా. 24లోనే 24 ఇదే 24 మన కలిసి రాలేగా ఆచారం ఇది సోషల్ మీడియా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది.
కానీ ఎవరెక్కడున్నా ఏం చేసినా కానీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళు యాంటీసెప్టిక్ బేల్ తీసుకుంటారు అంతే. ఖచ్చితంగా ఇప్పుడు మన ఖచ్చితంగా ఇప్పుడు దొరకాలనే జానీ మాస్టర్ని పట్టుకొచ్చారు కానీ అవును వీళ్ళు దొరకాలని దొరుకుతలేరా మరి ఏందో అర్థం కాదు. మొత్తానికైతే వీళ్ళు యాంటీసెప్టిక్ బేల్ తీసుకొని చక్కగా ఇళ్ళల్లో ఉంటారు, బయటికి అయితే రారు. కాకపోతే ఇటువంటి షోకులలో పడి జీవితాలు నాశనం చేసుకోకూరి. మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ బయోడేట్ ఏంది అన్నీ తెలుసుకొని దయచేసి దగ్గర రానిరు. ఈ కాలం మంచి లేదు. మీరు మంచి చేయాలనుకుంటారు కానీ వాళ్ళు కూర్చెళ్తారు. సో దోస్తులు, తమ్ముడు, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంత బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మోయిజ్ భాయ్ వన్ యూట్యూబ్ ఛానల్. బషీర్ భాయ్ని కూడా గట్టిగా సపోర్ట్ చేయరి. మా అన్ననే ఎంతైనా కానీ అందరిని దగ్గర తీసుకోడు. భాయ్ అజా హోరీ, అల్లా కా డర్ హై అప్నే కో, అల్హమ్దులిల్లా అల్లా కా కరమ్ హై. చలో రైట్ దోస్తులు, తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ అమూల్యమైన టైం నాకు ఇచ్చినావు. ఇంకా మంచి మంచి పిల్లల్ని మొత్తం టాలెంట్ని ముంగడ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్ దోస్తులు, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.